బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధి కొంత దిలీప్ను పోలీసులు అరెస్టు చేసి నిర్మలకు తీసుకొచ్చారు. గత కొన్ని రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో దిలీప్ పోస్టులు పెట్టడంతో ఆయనపై ఖానాపూర్ కడెం పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా డైరెక్ట్గా పనిచేస్తున్న దిలీప్పై ప్రభుత్వం లుక్అవుట్ నోటీసులు జారీ చేసింది. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిలీప్ను అదుపులోకి తీసుకుని నిర్మలకు తరలించారు. నిర్మల్ జిల్లా ఆసుపత్రిలో దిలీప్కు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించనున్నారు. అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు దిలీప్ అరెస్టును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రూరల్ పోలీస్ స్టేషన్ మా నాయకుడైన కొంతం దిలీప్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. వారికి హైకోర్టు గడువు 11వ తారీఖు దాకా ఇచ్చింది, అంటే ఈ రోజు వరకు ఇచ్చింది. దాన్ని నిన్న పోలీసు వాళ్ళు నిన్న రాత్రే ఇమిగ్రేషన్కి వెళ్ళి లుకౌట్ నోటీస్ ఇచ్చి తీసుకురావడం జరిగింది. అంటే కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద పోలీసు వాళ్ళు కూడా సరిగ్గా పనిచేయడం లేదు. వారి మీద కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి. అక్రమ అరెస్టులు ఇలాగే చేస్తే సరికాదు. ఎందుకంటే రానున్న రోజుల్లో ఇంకా మేము రెడ్ బుక్లో రాసుకుంటున్నాం. ఎందుకంటే ఇట్లాంటి అరెస్టులు సరికాదు. మన ఏదైతే అరెస్ట్ చేసిరో ఇది కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద మేము హైకోర్టుకి వెళ్తున్నాం, క్వాష్ పిటిషన్ వేసుకుంటున్నాం. ఇప్పుడు దానికి వైద్య నిమిత్తం